तेलंगाना न्यूज़ टुडे में आपका खैर मकदम है। आइए देखते हैं आज की ये अहम खबर। तेलंगाना रियासत के क़याम के दिन के मौके पर एमएलए चिंता प्रभाकर ने एमएलए कैंप ऑफिस में कौमी परचम लहराया। इस मौके पर इन्होंने कहा कि केसीआर के दौरे हुकूमत में साबिक़ चीफ मिनिस्टर केसीआर ने तेलंगाना को मुल्क में पहचान दिलाई। इन्होंने इस मौके पर इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत ने वायदे पूरे ना करके अवाम को धोखा दिया है। इन्होंने कहा कि वो अवाम की जानिब से इस वक्त तक लड़ेंगे जब तक कांग्रेस हुकूमत अपने वायदों को पूरा नहीं करती। इन्होंने केसीआर को वो शख्स करार दिया जो अवाम की खुशहाली चाहते हैं और आवाम के लिए अपनी ज़िंदगी सर्फ कर दी। తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపనతో ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, అంతకంటే ముఖ్యంగా రైతుల సంక్షేమం ఎట్లా ఉండాలి అనే విషయంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి ఓ జవాబుదారీతనంగా పనిచేసింది. రాజధానిలో సెక్రటేరియట్నేమి, అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం కానీ, ప్రతి జిల్లాకి నూతనంగా ఏర్పడ్డ జిల్లాకి మెడికల్ కాలేజీలు కానీ, ఈరోజు గురుకుల పాఠశాలలు కానీ అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి సమాంతరంగా తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు దేశానికే ఈ తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. మరి ప్రపంచంలో తెలంగాణకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటట్టుగా కేసీఆర్ గారు నిరంతర కృషి చేసిండ్రు. ఈరోజు మరి ప్రభుత్వం ఏదున్నా వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా అంకితభావంతో పనిచేసి ఈరోజు ప్రజలకి ఇంతకుముందు ఏ రకంగా అవుతున్నదో సంక్షేమం అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ పథకాలు ఏవి కూడా తీసేయకుండా ఈరోజు కరెంటు కూడా నిరంతరాయంగా అన్ని రకాలుగా చూడాలి. మరి అవన్నీ చూడాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. ఈరోజు లేనిపోని అలవి కాని హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఏదైతే పాలిస్తూ ఉన్నదో ఈరోజు ప్రజలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది, పోరాటాలు చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. अब दीजिए इजहारुल हक को इजाज़त। मिलते हैं अगले खबर के साथ। तब तक के लिए हमारे चैनल को लाइक, कमेंट, शेयर करना ना भूलें। अल्लाह हाफिज़।